ఈ తొందర తొందర ఈ అన్ని అన్ని ఒకసారి కింది కొంచెం వాటి పోనీయండి. కులపరమైన వృత్తులు కొంత అయితే స్వయం ఉపాధి అవకాశాలు ఒక రకంగా, అంతిమంగా ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర 2 లక్షల పైన కదా, 7,35,000 చేపలు ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. టోటల్గా మన మండలాలలో 44 సొసైటీస్ ఉన్నాయి. చెరువుల సంఖ్య కూడా మరి 215 వరకు చెరువుల సంఖ్య ఉన్నది. మొత్తం చేపల పిల్లలు వచ్చేసి 32 లక్షల వరకు కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా కొంత జాప్యం కావడానికి ఏ కారణమైనా కూడా జాప్యం కాకుండా రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పింది కూడా మనకు అర్థమవుతుంది. రెండవది, సబ్సిడీ రూపేణా డబ్బు ఇస్తే మీరే చేపలు తీసుకొచ్చి పోస్తామంటున్నారు. అది కదా, లేకుంటే ఆ డబ్బు మళ్ళా సొసైటీ మధ్యనే ఖర్చు పెట్టుకొని పంచుకుంటే ఏమవుతుంది అని అంటే పర్పస్ సర్వ్ కాదు. అంటే నాకు ఐడియా లేదు, కానీ బట్ మీరు కూడా ఆలోచించుకోండి. డైరెక్ట్ చేప పిల్లలు వస్తున్నాం, విధిగా తప్పకుండా చెర్లలో పోసేస్తాం. చేతికి అంటే కొన్ని సొసైటీస్లలో అవి ప్రాపర్గా యూటిలైజేషన్ కూడా కాకపోవచ్చు.